చూడండి, ఇదే నా స్విమ్మింగ్ పాయింట్. ప్రతిరోజు ఉదయాన్నే 6 గంటలకల్లా ఇక్కడ వచ్చి స్విమ్మింగ్ చేస్తాను. ఇది మా హాబీ నాకు. ఇంత ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. ఇదే చెన్నై మద్రాస్ కాలువ అంటారు. మద్రాస్ కాలువ, తెనాలి ఇవన్నీ కవర్ చేస్తాం. పంట పొలాలు కాలువ ఇక్కడ స్వచ్ఛంగా ఉంటుంది. వీళ్ళంతా స్విమ్మర్స్. స్విమ్మింగ్ చేయొచ్చు. వెల్కమ్ టు అవర్ స్విమ్మింగ్ పాయింట్. అమ్మో, ఏంటి ఇంత క్రౌడ్! వెరే 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 వెరే. రండి. ఈరోజు స్విమ్మింగ్ క్యాన్సిల్. ఎందుకంటే ఫుల్గా కొండవీటి వాగు వదిలాడండి. కొండవీటి వాగు వదిలాడు. ఇదే కొండవీటి వాగు. అమరావతి నుంచి వచ్చే కొండవీటి వాగు ఇది. అమరావతి అంతా మునిగిపోయి, ఓకే, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, లింగాయపాలెం, తర్వాత పరిమి, పెదపరిమి, చిన్నపరిమి, నీరుకొండ, నిడమరు, ఈ గ్రామాల మీదుగా వచ్చే కొండవీటి వాగు ఇదే. అక్కడి నుంచి అనంతారం, అటు సైడ్ నుంచి అనంతారం, పెదపరిమి, చిన్నపరిమి, తర్వాత నీరుకొండ, తర్వాత ఇటు వచ్చేసి నిడమరు, మందడం, తుళ్ళూరు, వెంకటాయపాలెం, కృష్ణాయపాలెం, లింగాయపాలెం, వెంకటపాలెం, వీటన్నిటికీ ఇదే. ఇక్కడ అదంతా కవర్ చేసుకుంటూ ఉండవల్లిలో నుంచి కృష్ణానది కొండవీటి వాగు ఎత్తిపోతల పథకానికి నీరంతా వస్తే ఇలాగ ఈ లిఫ్ట్ ఇరిగేట్ చేస్తారు, లిఫ్ట్ చేస్తారు. అక్కడి నుంచి నీళ్ళు ఎత్తిపోస్తారు నదిలోకి. చూడండి ఎంత ఉధృతంగా వెళ్తూ ఉందో. మేము ఇక్కడే స్విమ్మింగ్ చేసేది, అక్కడ ఆల్రెడీ స్విమ్మింగ్ చేస్తున్నారు. చూడండి ఇంత నదిలో కూడా. అది కనపడ్డారా? అలలు కనబడుతున్నాయా? పడుతున్నారు, చూసారా? స్విమ్మింగ్ చేస్తున్నారు, చూసారా? అంత నది ఫ్లోర్స్లో కూడా. ఇప్పుడు నేను చూపిస్తాను అసలు ఎలాగ స్విమ్మింగ్ కృష్ణానది పారుద్దో మేము ఇప్పుడు లైవ్లో చూపిస్తాను. చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయో నీళ్ళు. అదే కృష్ణానది, కృష్ణా బ్యారేజ్. అదే గేట్లన్నీ ఎత్తారు, కనబడుతుందా? ఫుల్గా వెళ్తున్నాయి నీళ్ళు, విపరీతమైన ఫ్లోటింగ్ వెళ్తుంది. ఇదో ఇదే అమరావతిలో నుంచి వచ్చే, అమరావతి రీజియన్ నుంచి వచ్చే నీళ్ళు ఎత్తిపోస్తున్నారు. కొండవీటి వాగు నీళ్ళు అవి ఎత్తిపోస్తున్నారు. బాగుంటుంది.